ఫోన్ ట్యాపింగ్ గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర రాజకీయాల్లో చాప కింద నీరులా ఉంది. ఎప్పుడు పొంగుతుందో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది తీరని నష్టాన్ని కలుగజేస్తోంది అన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇక బీఆర్ఎస్ అగ్రనేతలపై పార్టీలోని ట్యాపింగ్ బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మరికొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ బాంబ్ రాజకీయ కుదుపులో చేరుందని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పెద్దలు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు, జడ్జిల సహా చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించగా విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. దీంతో సీఎం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ అందరిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు వైపు చూపాయి. దీంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియా రప్పించిన పోలీసులు అతన్ని విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. తొలుత విచారణకు సహకరించని ప్రభాకర్ రావు ఆ తర్వాత వెల్లడిస్తోన్న విషయాలు పోలీసు వర్గాల్లోనే విస్మయాన్ని కలిగిస్తున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు మరో నిందితుడు ప్రణీత్లు వెల్లడిస్తున్న అంశాలపై బాధితుల ముందు పోలీసులు వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి. ఇక దాదాపు 200 మందికి పైగా బాధితులను స్టేషన్లకు పిలుస్తున్న విచారణ అధికారులు వారికి వారి ఫోన్లు ట్యాప్ అయ్యి నాడు ప్రభాకర్ రావు, ప్రణీత్లు విన్న సమాచారాన్ని మరోసారి వీరి ముందు ఉంచుతున్నట్లు సమాచారం. దీంతో బాధితులు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందే. గత ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించిన వారి ఫోన్లు ట్యాప్ అయిన విషయం తెలిసి ఇప్పుడు ఆ నేతలు ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. ఇక మొదటి నుంచి ఈ వ్యవహారంపై సీరియస్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను సైతం తన వద్దే ఉంచుకొని దీనిపై లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రత్యేకంగా నేరుగా ఈ సమాచారాన్ని అధికారులు సీఎంకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్లో మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశం చాప కింద నీరులా ఉన్నట్లు సమాచారం. విచారణ సమయంలో రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న విషయాలు ఆ పార్టీ అగ్రనేతలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ఇక బీజేపీ పార్టీ సైతం ఇదే అదనుగా బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తన దాడిని ముమ్మరం చేసింది. తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో మరింత మంది నేతలను, ప్రముఖులను పోలీసులు విచారించే అవకాశం ఉందని సమాచారం.